ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఒక వివాహితపై 8 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. గ్యాంగ్ రేప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయం అంతా కూడా కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రతి శనివారం కూడా ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి వద్ద భక్తులు నిద్ర చేయడానికి వస్తారు. ఇదే క్రమంలో భూత్పూర్ మండలానికి చెందినటువంటి ఓ మహిళ తన సన్నిహితునితో కలిసి నిద్ర చేయడానికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకోవడానికి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యువకులంతా కూడా అబ్జర్వ్ చేసి ఆమెను ఫాలో అయ్యి అక్కడ ఆమెతో గొడవపడి ఆమె వెంబడి వచ్చిన సన్నిహితుని పైన ఆమె పైన దాడి చేసి ఆమె పైన గ్యాంగ్ రేప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు దీంట్లో ఎవరెవరు ఉన్నది ఇప్పటికే 7 మంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఆలయ విశిష్టతను కాపాడాలని చెప్పేసి భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్ లోని అప్నా బజార్ కింద ఉండేటువంటి గాంగ మిషన్ తో పాటు కిరాణా సామాన్ తో పాటు షాప్ పైన ఉండేటువంటి మరొక షాపు ఎంఎస్ సొల్యూషన్ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ షాపులు రెండు కూడా పూర్తిగా దగ్ధమై 40 నుంచి 45 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి 2 గంటల తర్వాత జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల కింద షాపు అంటుకొని పైకి మంటలు ఎగబాకాయని చెప్పేసి దాన్ని ఆర్పడానికి వెళ్ళిన క్రమంలో పైన ఆర్పుతుంటే కింద ఆర్పుతుంటే పైన ఒక్కసారిగా మంటలు వెదజలడంతో పూర్తిగా షాప్ దగ్ధమైందని, సమయానికి ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ అప్పటి వరకే జరగాల్సినంత నష్టం కూడా జరిగిపోయిందని చెప్పేసి కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం స్పందించి జరిగిన నష్టాన్ని వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బాధితులు వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరొక వార్త చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా రంజాన్ పర్వదిన వేడుకలు ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం సోదరులకు పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళకు వెళ్ళి కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున రంజాన్ వేడుకలు జరుపుకున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది.